తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి. మాఘమాసంలో ప్రతిరోజు విశేషమేనండి. ఇక 4వ తారీఖున రథసప్తమి అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు పూజా విధానం ఏంటి, ఏ దైవారాధన చేయాలి, అలాగే స్నాన విధానం కూడా ఉంటుంది ఆ రోజున ప్రత్యేకంగా అని చెబుతూ ఉంటారు. తెలుసుకుందాం వీటి గురించి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రథసప్తమి విశిష్టత ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండానమ్మా. రథసప్తమి అని అంటేనే మనకి ఇందులో అంతరార్థము, ఎవరు రథాన్ని ప్రతినిత్యము తోలుకుంటూ వస్తుంటారు? సూర్య భగవానుడే. సూర్య భగవానుడి యొక్క జన్మదినము ఈ రోజు. మనకు వసంత పంచమి సరస్వతి అమ్మవారు పుట్టింది ఎలా అయితే, సూర్యుడు పుట్టినటువంటి రోజు మాఘమాసంలో రథసప్తమి. కాబట్టి ఈ రథసప్తమి సూర్యుని పుట్టినటువంటి సమయాన్ని గనక మనం ప్రదేశాన్ని గనక మనం చూసినట్లయితే చాలా మందికి తెలియనటువంటి విషయం ఒకటి ఉందమ్మా. ఏంటంటే కశ్యప ప్రజాపతికి అదితికి పుట్టినటువంటి వాడు ఈ సూర్య భగవానుడు. ఎక్కడ పుట్టాడు అని అంటే సుమేరు పర్వత ప్రాంత స్థలంలో పుట్టాడు. ఇది ఇప్పుడు ఎక్కడుంది? జపాన్ లో ఉంది. కాబట్టి ప్రపంచంలో కూడా మొట్టమొదటి సూర్యోదయం జపాన్ లోనే అవుతుంది మనకు సైంటిఫికల్ గా. అందుకనే అక్కడ సూర్యుడి లక్షణాలతో కలిగినటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. మీరు జపాన్ లో ఉన్నటువంటి మనుషుల యొక్క లక్షణాలు చూస్తే ప్రస్ఫుటంగా కనబడేటువంటిది అతి వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వృద్ధులు ఎక్కువగా ఉంటారు జపాన్ లో. అంటే సూర్యుడు అంటే ఆరోగ్యం కదమ్మా. నిండు నూరేళ్లు యవ్వనంతో వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పటికి కూడా 110 ఏళ్ల వాడు కూడా సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటాడు. జపాన్ యాక్టివ్గా ఉంటారు. ఇంకొకటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం, ఎప్పటికప్పుడు ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేస్తారు. ముందు రోజు కూడా ఈ రోజు కొంత పెట్టుకొని పూర్తి చేసుకొని చేస్తారు. అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం సూర్యుడి నుంచే వస్తుంది అది. పైగా మీకు సాధారణంగా అనారోగ్యాలు లేనటువంటి ప్రదేశం. కాబట్టి సూర్యుని యొక్క లక్షణం, ఇప్పుడు హిరోషికా నాగసాకి మీద అణుబాంబులు పడ్డాయి. అదే వేరే దేశం అయితే విలవిల్లాడిపోయి బీదరికంలో ఇప్పటికీ కొట్టుమిట్టాడేది. కానీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డెకేడ్, ఒక 10 సంవత్సరాల్లోనే ఉవ్వెత్తులేసి 2వ ఆర్థిక శక్తిగా ఉంది. అంటే జపాన్లో సూర్యుని యొక్క లక్షణాలు కలిగినటువంటి జీవులు, అంటే సూర్యుడు అక్కడే ఉదయిస్తాడు, అక్కడే జన్మించాడు కాబట్టి. అయితే ఈ రథసప్తమి రోజున మాఘమాసంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అని అంటారు. ఇదే రథసప్తమి ఆదివారంతో కూడి వచ్చి ఉంటే మహా అద్భుతమైనటువంటి యోగ కాలం. రోహిణీ నక్షత్రంతో కూడుకున్న రథసప్తమి వచ్చినా చాలా గొప్పది, చాలా గొప్పది. అయితే ఈ రథసప్తమి రోజున ప్రధానంగా కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా. ఏంటా నియమాలు అంటే, ఆ రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. తామసికమైనటువంటి ఆహారములు తీసుకోకూడదు. అంటే అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇటువంటి పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా ఆ రోజు అవకాశం ఉంటే పాలు పండ్లు పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటే మరీ మంచిది. ఇక స్నాన విధానము మాత్రము ఈ యొక్క రథసప్తమికే ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. స్నానం చేసే అదే అన్నారు ఇందాక, స్నాన విధానం ఉంటుందని. మనము బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని అరుణోదయము అంటే ఏంటి, సూర్యుడు రాకముందు ఆకాశంలో ఎర్రని తివాచీలాగా ఉంటుంది. ఆ సమయంలో స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించడం విధానం ఏంటంటే 7 జిల్లేడు ఆకులు కానీ, లేదా 7 రేగు ఆకులు కానీ, రేగి పండ్లు ఉంటాయి కదా ఆ ఆకులు కానీ, లేదా ఈ రెండిట్లో ఏవైనా కానీ సంపాదించుకోవాలి. 7 3 తల మీద పెట్టుకోవాలి, 2 ఈ భుజం మీద, 2 ఇంకో ఈ భుజం మీద పెట్టుకొని ఆ జిల్లేడు ఆకులు కానీ రేగు ఆకుల మీద బదరికా పండ్లు అంటే రేగి పండ్లు పెట్టుకొని తూర్పు వైపున నమస్కారం చేసుకొని, మనము శ్లోకము కంటే కూడా ఆ శ్లోక అర్థాన్ని మనసులో తలుచుకుంటే చాలమ్మా.
ఇప్పుడు ఆ శ్లోకము అర్థం తెలవకుండా శ్లోకం చదివితే శ్లోకం ఏం చెప్పినా, లాభం? అవును. అందుకని ఆ శ్లోక అర్థం ఏం చదువుకోవాలంటే, ఉమ్, 7 జన్మల నుంచి నేను జన్మిస్తూ వస్తున్నాను. ఉమ్, ఆ 7 జన్మలలో నాకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములు కానీ, ఉమ్, రహస్యంగా చేసినటువంటి పాపములు కానీ ఉమ్. అవన్నీ నశించిపోయి కొత్త జీవితాన్ని నేను ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాను. ఈ జన్మలలో నేను చేసినటువంటి పాపములు కూడా తొలగిపోవాలి ఓ, అనే భావముతో ఆ తూర్పు వైపున ఒకసారి నమస్కారం చేసుకొని బకెట్లో ఆల్రెడీ అంతకు ముందు రోజే పెట్టుకున్నటువంటి గంగా జలాన్ని వేసుకొని ఉమ్, స్నానం ఆచరించాలి. ఓ, ఇది ఉదయం. స్నాన విధి. ఉమ్, అయితే ఇక్కడ షష్ఠి ముందు రోజు షష్ఠి కదా, అవునండి. ఆ షష్ఠి రోజున ముందు రోజు నల్ల నువ్వుల్ని బాగా చితకొడితే ముద్దలాగా అవుతాయి. ఆ ముద్దనంతా శరీరానికి పట్టించుకొని స్నానం చేయాలి. ఉహుం, ఉమ్, సప్తమి రోజున ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విధానంగా స్నానం చేయాలి. ఆహా, ప్రధానంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ రోజున నూనె ఒంటికి రాసుకోకూడదు, తలకి రాసుకోకూడదు. ఓ, రథసప్తమి ఆ రోజు రోజు అసలు అది అదొకటి. ఇక తరువాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం 6 సార్లు చదివి 6 సార్లు అర్ఘ్యం సూర్యాయ నమః తర్పయామి, సూర్యాయ నమః తర్పయామి అంటూ 6 సార్లు అర్ఘ్యం ఇచ్చి వేసి తర్వాత దేవతా పూజ చేసుకోవాలమ్మా. అంటే ఇంట్లో యథావిధిగా ఎలా అయితే పూజ చేస్తామో అలాగే చేయమంటారా? దేవతలలో కూడా మనకేంటంటే ఆ రోజు ఈశ్వరుని ఆరాధన చేయమని చాలా చక్కగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా చిక్కుడుకాయ గింజలతో రథాన్ని ఏర్పరచుకోవాలి. ఆ మధ్యలో చిక్కుడు ఆకులని పెట్టి లేదా తమలపాకులైనా కానీ పెట్టి సూర్య ప్రతిమ ఎలాంటి లక్షణం అంటే 7 గుర్రాలతో ఉన్నటువంటిది, అనూరుడు అంటే రథసారథి, లోపల సూర్య భగవానుడు ఉన్నటువంటి చిత్రపు వెండి రూపు దొరుకుతుంది. వెండి రూపు పెట్టాలండి, వెండి రూపు దొరుకుతుంది. లేదా అవి దొరకకపోతే చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. ఆ యొక్క విధానంగా ఆ రథములో పెట్టి అప్పుడు పంచోపచార విధానంగా ధూపదీప నైవేద్యములు ఇచ్చి సూర్య అష్టోత్తరము కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, సూర్య సహస్రనామ పారాయణం కానీ ఆ రోజున చదవాలి. ఇదంతా బయట ఆరబయట సూర్యకిరణాలు పడే చెట్టు దగ్గర చేయాలి. తులసి చెట్టు దగ్గర సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ రోజున మనం సూర్యకిరణాలు మన ఒంటి మీద పడాలి. ఇప్పుడు మనకు కరోనా నుంచి వచ్చినటువంటి అందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి వ్యక్తిలో డి విటమిన్ లోపం ఉంది. అంటే ఇంట్లోనే కూర్చుంటున్నాం, కారు ఎక్కుతున్నాం, ఆఫీసుకు పోతున్నాం, పైగా ఈ రథసప్తమి రోజున సూర్యునిలో ఉన్నటువంటి అమృత కిరణాలు అనేటువంటివి మన శరీరాన్ని తాకి మనకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది విధానంగా చేయాల్సినటువంటిది. తరువాత ఆ తదనంతరం నైవేద్యముగా ఏదైనా దానిమ్మ పండు పెట్టాలి. తర్వాత ఇంకా చేయాల్సినటువంటిది ఏంటంటే ముఖ్యముగా ఆ రోజున పాయసాన్నము ఆ యొక్క సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం. కొంతమంది పిడకలు అవన్నీ పెట్టి అక్కడే వండుతారమ్మా. పిడకలు పెట్టి వండుతారు, పాలు పొంగిస్తారు. దాని విధానం కూడా మనం తెలియజేద్దాం. అయితే ఈ పాయసాన్నాన్ని చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, ఆ చిక్కుడు ఆకులో దొంతలో పెట్టి నివేదన చేస్తారు స్వామికి. అంటే ఇందులో ఒక శాస్త్రీయత అనేటువంటిది ఉంది. ఒక్క రథసప్తమి రోజునే చిక్కుడు ఆకుల్లో ఎందుకు పెడుతున్నారు అంటే ఆ యొక్క రథసప్తమి రోజున సూర్య భగవానుడి సూర్యమండలం నుంచి వచ్చినటువంటి అమృత కిరణాలు ఆ పాయసాన్నంలో పడుతుంది. వేడి వేడి పాయసాన్నం చిక్కుడాకులో పడినప్పుడు ఆ ఆకు కొంత మరుగుతుంది. ఆ మరిగినప్పుడు ఆకులో ఉండేటువంటి రసాయనాలు ఆ ప్రసాదంలోకి చేరుతాయి. ఆ చేరినప్పుడు ఆ కిరణాలు కూడా ఆ యొక్క రసాయనాన్ని తాకినప్పుడు బెల్లము పాయసముతో చేస్తాం కదా, బెల్లం పాయసం, అది ఒక రకమైనటువంటి సంయోజన క్రియ జరుగుతుంది, రసాయన క్రియ జరుగుతుంది. ఆ రోజే దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవడం వల్ల జరిగేటువంటిది ఏంటంటే ఈ కార్తీక మాసము, మార్గశిర మాసము, పుష్యమాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. లోపల మనం తిన్న పదార్థం ద్వారా ఏదో ఒక విధంగా వైరస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వైరస్ అలా కాచుకొని కూర్చుంటుంది. మనం ఎప్పుడు బలహీన పడతామా, ఎప్పుడు దాడి చేద్దామా అని. అటువంటి వైరస్ ని సంహరించేటువంటి లక్షణాలు ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టినటువంటి అప్పటికప్పుడు వండినటువంటి బెల్లం పాయసాన్ని పెట్టి నైవేద్యంగా పెట్టడం ద్వారా ఆ సూర్యకిరణాలు ఆ ప్రసాదంలో ప్రసరించడం ద్వారా వచ్చినటువంటి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించడం ద్వారా ఆ వైరస్ నాశనం అనేది జరుగుతుంది. ఇది అందులో ఉన్నటువంటి శాస్త్రీయత. మనకు చెబితే అర్థం చేసుకోరు అని చెప్పి ఇలా మనకు ఆచార వ్యవహారాల్లో మనకు భాగం చేయడం జరిగింది. గురుగారు, రథసప్తమి రోజు కూడా పాలు పొంగిస్తారండి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉందమ్మా.
మనము ఆరు బయట కానీ ఇంట్లో కానీ పాలు పొంగించిన తర్వాత ఆ పాలు పొంగు ఏ దిక్కున వైపు నుంచి అయితే పొంగుతూ కింద దొర్లుతుందో ఆ దిక్కు నుంచి కొన్ని ఆచారాల ప్రకారం, కొంతమంది ఆచారాలు, రాష్ట్రాల ఆచారాల ప్రకారం ఆ దిక్కు నుంచి శుభ సూచకాలు మనకు వస్తున్నాయి అని అర్థం. కొంతమంది ఏంటంటే ఆ విధంగా ఏ దిక్కునైతే పాలు పొంగుతాయో ఆ దిక్కు నుంచి అశుభ సూచకాలు మన ఇంటికి వస్తున్నాయి అని కూడా నమ్ముతారు. ఇది ఒక నమ్మకం మాత్రమే, మూఢనమ్మకం కాదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు దీన్ని ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, సందేహం లేదు. కానీ చెప్పినటువంటి విధానంగా ఆ రోజున ఈ ప్రసాద నియమము, స్నాన నియమాన్ని ఇవన్నీ కూడా పాటించాలమ్మా. గురుగారు, ప్రత్యేకించి ఇవాళ విధిగా ఆచరించవలసిన నియమం అంటూ ఏమన్నా ఉందా రథసప్తమి రోజున? రథసప్తమి రోజున ఖచ్చితంగా దానాది కార్యక్రమాలు చేయాలి. సూర్యోదయం అనగా సూర్యునికి సంబంధించినటువంటి జన్మదినం కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిద్రపోకూడదు. చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతుంటారు. ఆ రోజు నిద్రపోకుండా సూర్యాస్తమయం వరకు ఉండి సూర్యాస్తమయ తదనంతరం కూడా మళ్ళీ విష్ణువుకి కానీ సూర్య భగవాన్ కానీ ఆరాధన చేసి రాత్రి భుజించే అవకాశం ఉంటే భుజించవచ్చు, లేదా పాలు పండ్ల పదార్థాలు తీసుకోవచ్చు. కానీ దాంపత్యం పనికిరాదు, అసత్యం ఆడకూడదు, ధూమపానము, మాంసాహారము, మద్యపానము ఇలాంటివి ఏవి కూడా ఆ రోజు పనికిరావమ్మా. అయితే రథసప్తమి రోజు ఈ విధంగా ఖచ్చితంగా అందరూ ఆచరించవలసిందే. అలాగే ఈ మాసం అంతా కూడా ఇంకా ప్రత్యేకమైన రోజులు కానీ ఏమన్నా పండుగ దినాలు కానీ ఇంకేమైనా ఉన్నాయండి? ప్రత్యేకమైన రోజుల కంటే, పండుగల కంటే కూడా ఈ మాఘమాసము అంతా కూడా ఆచరించదగినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మాసం అంతా పాటించాలి కూడా ఆచరించగలిగినటువంటి. అంటే ఆ ప్రధానంగా ఏంటి ఆ నియమాలు అనండి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ కుంభమేళ క్షేత్రంలో త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటామంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం శని భగవానుడు అన్ని రాశుల వారికి ప్రభావం చూపుతున్నాడు కాబట్టి శనీశ్వర దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం పితృదేవతా నక్షత్రం. ఆ రోజున మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే కాబట్టి భర్త వైపు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం చేసుకోవచ్చు. పరిస్థితులు కనుక అనుకూలిస్తే ప్రయాగ క్షేత్రంలోనే ఇవి జరుగుతాయి. ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారాలు చేయించడం జరుగుతుందని గమనించగలరు. ఇప్పుడు ఈ మాఘమాసములో సప్తమి తిథి నుంచి కానీ, లేకపోతే మాఘమాసం అంతా కూడాను ఆచరించదగినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. తప్పకుండా కొన్ని వ్రతాలు కూడా అంటారు. అవి నిత్యబాల వ్రతము, అలాగే ధనపాల వ్రతము, ఇలాంటి వ్రతాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే కృష్ణుడు అందరికీ మేలు చేకూరాలనే ఉద్దేశంతో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఈ రోజున ఒక నియమము, వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అది మరొక వీడియోలో మనం తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మాఘమాసం అంటే మా అఘ అంటే, అఘ అంటే పాపం, అఘనాశిని అని. కాబట్టి పాపాలని తొలగించే మాసము ఈ మాఘమాసం. కావున మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడి ఉందంటే, రవి మకర రాశిలో ఉండగా మాఘమాసములో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు సూర్యోదయాత్ పూర్వమే కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం చేయడం. అలాగే ఇది ఒక నిత్య వ్రతము. సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అరుణోదయ కాలంలో స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఇది చెయ్యాలి. మనకి మాఘమాసంలో రవి మకర రాశిలో ఎప్పటి వరకు ఉంటాడంటే మాఘ పౌర్ణమి వరకు ఉంటాడు. కాబట్టి అప్పటి వరకు కూడాను ఈ విధానమైనటువంటి స్నానాన్ని ఇంట్లో కూడా ఆచరించినా మనకు ఇది చాలా గొప్పదైనటువంటి మహిమ కలిగినటువంటిది. ఇక ఇంకొకటి ఏంటనంటే, మాఘమాసములోనే రవి మకర రాశిలో ఉండగా పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం రోజున ఎవరైతే సూర్యనారాయణుని ఆరాధన చేస్తారో, అనగా సూర్య అష్టోత్తరముతో కానీ ఆ విధంగా మనం రథసప్తమి రోజున ఏ విధంగానైతే పూజ చేస్తామో ఆ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా ఆర్థిక బాధలు, రుణ బాధలు, అనారోగ్య బాధలు ఉండవని మనకు చెప్పబడి ఉంది. ఇక ఇంకొకటి ఏంటంటే నిత్యపాల వ్రతము అని కూడా ఉన్నదమ్మా. అంటే ఏంటనంటే,
ప్రతిరోజు ఎప్పటిలాగానే స్నానం ఆచరించి మాఘమాసం 4 రోజుల పాటు సూర్యునికి నమస్కారం, సూర్యార్ఘ్యం ఇచ్చిన తర్వాత ఒక పిడికెడు బియ్యాన్ని ఒక రాగి బిందెలో వేయడం, ఇలా 4 రోజుల పాటు చెయ్యాలి. చేసి ఎంతైతే వస్తుందో, ఎంత బియ్యం అయితే వస్తుందో అంతకి 4 గింతల బియ్యాన్ని కలుపుకొని అమావాస్య రోజున స్వయంగా వండి ఆ పదార్థాన్ని అనాథలకి కానీ ఆశ్రమంలో ఎవరికైనా కానీ పెట్టినట్లయితే ఆ ప్రభావం వలన ఈ మాఘమాసమంతా నియమనిష్టలతో ఏ కుటుంబంలోని వారైతే చేస్తారో ఆ కుటుంబంలో భర్త వైపు, భార్య వైపు ఉన్నటువంటి మరణించిన వాళ్ళకి ఆత్మతృప్తి కలుగుతుంది. ఎప్పుడు 4 రోజుల పాటు బియ్యాన్ని ఒక్కొక్క పిడికడు పెట్టి దానికి 4 గింతల బియ్యాన్ని కలిపి వంట వండి అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఇది శాస్త్ర నియమంగా చెప్పబడి ఉంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి అన్నపానాదులకి లోటు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాదులతో ఉంటారని మనకు చెప్పబడి ఉంది. ఈ విధంగా ఈ మాసం అంతా ఆచరిస్తే మంచిదంట. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.